గైస్ వెల్కమ్ టు ద హ్యారీ ఒపీనియన్ ఆన్ ద ఫిలిం మనశంకర్ వరప్రసాద్ గారు. మై డియర్ అంకుల్స్, మీదే ఈ పొంగల్, మీదే ఈ సంక్రాంతి పండుగ. థియేటర్ మొత్తం అంకుల్స్తో నిండిపోయింది అబ్బా, మామూలు హైప్ అవ్వట్లేదు. అంటే చిరంజీవి గారు ఏం చేశారంటే దానిక అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయిన ఆయన ఫ్యాన్స్ని అందరినీ కూడా, అంటే మన ఫాదర్స్ జనరేషన్ కానీ వాళ్ళ ఫాదర్స్ జనరేషన్ కానీ అందరూ కూడా అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారనమాట. అంటే స్లీపర్ సెల్స్ లాగా మొత్తం రచ్చ రచ్చ చేసి దుబ్బుతున్నారు అబ్బా. నన్ను థియేటర్ మొత్తం అంకుల్స్ ఆంటీసు మా అమ్మలు కూడా వచ్చేసారంటే ఆయన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది మెగాస్టార్ది అనేది మనకి ఈ మూవీతో ప్రూవ్ అయిందనమాట. ఇంకా అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలంటే గోడ మీద గిలక నా మడ్డైనా మీకు దొరక అన్నట్టు ఉందనమాట అనిల్ రావిపూడి గారి పరిస్థితి. అలా ఉందనమాట. ఆయన ఇంక దొరకడబ్బా. ఆయన ప్రతి సంక్రాంతికి వస్తాడు, హిట్ కొడతాడు, పోతాడు. ప్రతి సంక్రాంతికి వస్తాడు, హిట్ కొడతాడు, పోతాడు. అలాగే ఉంది. సినిమా గురించి మ్యాటర్ పోతే కనుక ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ విడిపోతారు, వాళ్ళు ఎలా కలిసారు, హస్బెండ్ వాళ్ళ పిల్లల్ని ఎలా కలుసుకున్నాడు అనేది స్టోరీ. కానీ దీన్ని ఎంటర్టైనింగ్ వేలో చెప్పారు, చాలా ఎంటర్టైనింగ్ వేలో చెప్పారు. అంటే వింటేజ్ మెగాస్టార్ గారు మనకు కనపడ్డారనమాట. చాలా వరకు చాలా సీన్స్లో ఆ వింటేజ్ కామెడీ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ ఆ హుక్ స్టెప్ సాంగ్ అయితే థియేటర్లో అదిరిపోయింది. అంకుల్స్ అందరూ రచ్చ రచ్చ చేసి దుబ్బారబ్బా. చాలా హైప్ ఉంది సాంగ్. నాకు మెయిన్ ఫేవరెట్ సీన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో లేడీస్ గురించి ఒక సీన్ చెప్తారనమాట. మొగుళ్ళని వదిలేయండి కానీ వాళ్ళని ఎదవలు చేసి వదిలేకండి అని చెప్పి ఒక సీన్ ఉంటుంది. ఒక 10 to 5 minutes పైగా ఉంటుంది. ఆ సీన్ అయితే అరుపులు, రైటింగ్స్ కానీ మెగాస్టార్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన యాక్టింగ్ అనేది తోపు ఉందనమాట. చాలా స్టైలిష్ ఉన్నాడు అబ్బా మెగాస్టార్ ఈ ఫిలింలో. చాలా స్టైలిష్ ఉన్నాడు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ వెంకటేష్ గారి గురించి మాట్లాడుకోవాలబ్బా. ఒక ఫిల్మ్ ఏంటంటే అప్పటిదాకా ఇక్కడ దాకా ఉంటే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడనమాట. ఆయన ప్రజెన్స్ తోటి, ఆయన ఎంట్రీ తోటి, చిరంజీవి గారికి ఆయనకి మధ్యలో ఉన్న సీన్స్ కానీ వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేయడం కానీ ఫుల్ పొంగల్ వైబ్ని తీసుకొచ్చారనమాట. థియేటర్ మొత్తం చాలా ఎంజాయ్ చేశారు. చాలా స్మైల్ ఫేసెస్ చూశానబ్బా థియేటర్ మొత్తం. ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఓన్ చేసుకున్నారు ఈ ఫిలింని. చిరంజీవి గారు లుక్స్ కూడా చాలా బాగున్నాయి. దానికి తోడు వాళ్ళిద్దరు వెంకటేష్ చిరంజీవి కలిసి ఎలా ఆడుకున్నారంటే స్క్రీన్ని కొట్టుకున్నారు అబ్బా, లిటరల్గా కొట్టేసుకున్నారనమాట. మాటలతోటి డ్యాన్సులతోటి అంత బాగుంది. క్లైమాక్స్ సీన్స్ కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, బాగా వర్కౌట్ అయింది, హెల్ప్ అయింది ఫిలింకి. ఇంకా సర్ప్రైజింగ్లీ మెగాస్టార్ చిరంజీవిది నయనతారది లవ్ స్టోరీ చాలా బాగుందబ్బా. ఇంకోటి ఏంటంటే అది చాలా బాగా క్యూట్గా ఉంది, చాలా చూడడానికి చాలా బాగుందనమాట. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది ఇళయరాజా కేసులు వేస్తాడని. సో డోంట్ వరీ, ఏమనుకోకండి, ఏం అలాంటి భయాలు ఏం పెట్టుకోకలేదు. వీళ్ళు ఆ సాంగ్ పెట్టే ముందే ఆయన పర్మిషన్ తీసుకున్నారంటే వెళ్ళి చెప్పారంటే ఇళయరాజా గారికి, ఇలా మీ సాంగ్ సుందరి సాంగ్ యూజ్ చేస్తున్నామని. బట్ ఆ సుందరి సాంగ్ థియేటర్లో వచ్చేటప్పుడు ఉందబ్బా ఫీల్ భలే ఉంది. నా ఫేవరెట్ సాంగ్ అది. బట్ భలే ఉందన్నమాట. ఇంకా కేసులు ఏం పడవు. సో డోంట్ వరీ, ఇళయరాజా గారి పర్మిషన్ తీసుకునే పెట్టారు. సో దట్స్ ఇట్ గైస్. బజార్ నా కొడుకులకైతే నేను ఒకటే చెప్పగలుగుతాను, అంటే మేము బాగా ఫేమస్ అయింది కదా, మీ ఇంట్లో మీ ఫాదర్ కానీ మదర్లు కానీ మనశంకర్ వరప్రసాద్కి వెళ్దామంటే వెళ్ళిపోండి, లేకపోతే కొట్టేస్తారనమాట. అలా ఉంది. సో ఎలాంటి ఈగోలు, క్రింజ్ కూడా లేదబ్బా. సర్ప్రైజింగ్గా నేను షాక్ అయిన విషయం అంటే క్రింజ్ లేదు ఈ ఫిల్మ్లో, అనిల్ రావిపూడి ఫిల్మ్లో.